शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते। वागर्थाविव संवृत्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। శృంగేరి ఉభయ జగద్గురులకు సవినయ సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ మన వరంగల్ క్షేత్రంలో పద్మాక్షి అమ్మ సన్నిధిలో ఈరోజు శివపార్వతుల కళ్యాణము అలానే దీపోత్సవము అని కార్యక్రమాన్ని సంకల్పించారు మన శంకర శర్మ గారు. సంకల్పించిన తదుపరే అన్నా ఇట్లా కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాను, మీరు తప్పకుండా రావాలి అని ఫోన్ చేశారు. నేను రెండో మాట చెప్పకుండా తప్పకుండా అన్నా, ఇది అమ్మ ఆజ్ఞ అయ్యింది, నేను రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి వస్తాను అని మాట ఇచ్చాను. వాస్తవానికి ఈరోజు నేను కూకట్పల్లి ప్రాంతంలో ఒక దీపోత్సవంలో కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాను కూడా అక్కడ. కానీ వాళ్ళకి చెప్పి నేను రేపు ఉదయం మళ్ళీ వస్తాను, ఈరోజు ఒక సందర్భంలో అమ్మ ఆజ్ఞ అయ్యింది, అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని అక్కడ సంకల్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అమ్మ ఆజ్ఞ అయ్యింది అన్నాను అంటే, మా శంకర శర్మ గారు శంకరన్న అంటూ ఉంటాం. ఆయన ఒక మాట అన్నాడంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాట కాదు అది. ఒకసారి అమ్మవారే ప్రత్యక్షంగా సంకల్పం చేయించుకుందా అన్నట్టుగా ఆయన మాట ఉంటుంది. దానికి ఒక అనుభవం నేను చెప్తాను ఆయనతో. వాళ్ళ ఇంట్లో ఒకరోజు భోజనం చేస్తూ ఒక మాట అన్నాను నేను, అన్నా ఈ భోజనం పెట్టారు కానీ పెళ్ళి భోజనం ఎప్పుడు పెడతారు అని అడిగాను. అంటే అప్పటికి మా షణ్ముఖుడికి, అంటే నాకు తమ్ముళ్ళలాగా షణ్ముఖ శర్మ ఎప్పుడు కూడా నేను ఒక యాగం చేసినా ఒక పూజ చేసినా నా పక్కనే నాతో పాటు ఉంటాడు షణ్ముఖ శర్మ. అన్న తమ్ముడు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు అని అడిగాను. అన్న నాదేముందన్నా, అది చెప్పాలి కదా, అది చెప్పినప్పుడు చేస్తా అన్నాడు. అది అంటే ఎవరు అని నాకు అర్థం కాలే. మామూలుగా భార్యనో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలో, తల్లి చెప్పాలో అనుకున్నాం. అది అంటే ఎవరు అని నా మనసులో ఒక చిన్న ప్రశ్న వచ్చింది. ఆ ముఖం చూసి అన్నాడు, అది అంటే ఎవరు అనుకున్నారన్నా, నా అమ్మ చెప్పాలి కదా, పద్మాక్షమ్మ చెప్పినప్పుడు మాత్రమే నేను చేస్తాను అని అన్నాడు. అంటే అమ్మ మీద ఆయనకున్న భక్తి, దృఢమైన విశ్వాసము అంత గొప్పది. దానికి ఒక మాట చెప్తూ ఉంటారు, పూర్వము కవులు ఎవరెవరు అని ఒక చిన్న గణనం ప్రారంభమైందంట. అంటే లెక్క పెడుతున్నారు, ఇక్కడ మహాపండితుడు ఎవరు, మహాకవి ఎవరు అని. కాళిదాసు సందర్భంలో, ఆయన జీవించిన సందర్భంలో ఒక మాటని అందరూ ఎత్తారట. అప్పుడు భవభూతి అని, కాళిదాసు అని, దండి అని ముగ్గురు కవులు ఉండేవాళ్ళు. ఈ ముగ్గురు కవుల్లో కూడా పెద్దవాడు ఎవరు, అందరికంటే ఎక్కువ చదువుకున్నాడు మహాపండితుడు ఎవరు అని ఒక చిన్న ప్రశ్న లేవనెత్తారట. లేవనెత్తినప్పుడు దీన్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి వీళ్ళకన్నా పెద్ద పండితుడు అయి ఉండాలి కదా. ప్రపంచంలోనే వాళ్ళకన్నా పెద్ద పండితుడైన వాడు ఎవరూ లేరు. ఒక ఎగ్జామ్ తీసుకునేప్పుడు ఎగ్జామ్ ఎలా ఉండాలి, ఆ స్టూడెంట్ కంటే ఎక్కువ చదువుకున్న వాడయి ఉండాలి. ఈ ముగ్గురిలో కూడా భవభూతి కానీ, కాళిదాసు కానీ, దండి కానీ, ఈ ముగ్గురు పండితుల్లో పెద్ద పండితుడు ఎవరు అని ప్రశ్న ఎత్తినప్పుడు అంతకన్నా పెద్ద పండితుడు చెప్పాలి కదా ఉత్తరం. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళారట, అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ముగ్గురు కూడా ప్రార్థన చేసుకున్నారట. ఇక్కడ చిన్న సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో మహాపండితుడు ఎవరు అని జనాల యొక్క ప్రశ్న ఉంది. దానికి ఉత్తరం చెప్పాల్సింది నువ్వే అమ్మ, సమాధానం నువ్వే చెప్పాలి అన్నట. అప్పుడు అమ్మవారు కరుణించి కవిర్దండి కవిర్దండి అని అన్నదట. భవభూతిస్తు పండిత అని అన్నదట. అంటే కవి ఎవరు అంటే దండి అనే మహాకవి కవి, భవభూతి అనేవాడు పండితుడు. మరి ఇద్దరు అయిపోయారు, దండి అయిపోయాడు, భవభూతి అయిపోయాడు. ఇంకొక పండితుడు ఉన్నాడు కదా, ఆయన పేరే కాళిదాసు అని. సరే, ఈయన కోపం వచ్చింది ఒకసారి.
ఆయనేమో పండితులు, ఈయనేమో కవి అయిపోయాడు. కోహం రండే అన్నట. అంటే మన లౌకిక భాషలో చెప్పాలంటే నేనెవరే ముండా అని అడిగాడు అమ్మవారిని స్వయంగా. అంత గట్టిగా మరి నేనెవరినే, వాళ్ళిద్దరు పండితులు కవులు అయిపోయారు, మరి నన్నేమంటావే అన్నట. అప్పుడు అమ్మ చెప్పిందంట, త్వమేవాహం 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 న సంశయా అని. నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, దీనిలో సంశయము లేదు అని చెప్పిందంట. అట్లా ఆ సందర్భంలో కాళిదాసుకు అది విన్నాం కదా. ఇప్పుడు కూడా మా శంకర శర్మ గారు ఏది మాట్లాడినా సరే అది ఎట్లా చెప్తే అట్లా, అది ఏం చేస్తే అది ఎప్పుడు సంకల్పిస్తే ఎప్పుడు అని ఒక మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లనో, తల్లినో, భార్యనో, చెల్లెనో పిలుచుకున్నట్టుగా ఆయన అమ్మవారిని సంబోధిస్తూ ఉంటాడు. అమ్మ మీద ఆయనకు ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత దృఢమైన విశ్వాసం ఆయన మనసులో ఉందంటారు. ఈ కార్యక్రమం చేయాలని ఒక బ్రాహ్మణుడు, ఒక అర్చకుడు సంకల్పం చేసుకుంటే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందా అంటే అది మళ్ళీ క్వశ్చన్ మార్కే. అప్పుడు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే ఇలాంటి కార్యం చేయడానికి పరిపూర్ణత వస్తుంది. మీ అందరి సహకారం దీనికి కలుగుతుంది. అలాంటి విశేషమైన సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం చేసుకొని ఇప్పుడు కోటి దీపోత్సవాన్ని కూడా ఇక్కడ చేయబోతున్నాం. మనందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వలన ఇప్పటివరకు పండితులు చెప్పారు, లోక రక్షణ హేతవే అని. లోకంలో మనమందరం కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? ధర్మ ప్రజా సంపత్యజ్ఞ స్త్రియముద్వయే అని పండితులు చెప్తారు. అంటే నాకు పుత్రుడు పౌత్రుడు, మా వంశం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ముందుకు పోవాలి అని ఈ అమ్మాయిని వివాహం ఆడుతున్నా అని మనం చెప్తూ ఉంటాం. కానీ పార్వతీ పరమేశ్వరులకు వివాహం చేసిన సందర్భంలో ఏం చెప్తారు? ఈ లోకాన్ని రక్షించడమే కారణంగా, లోక రక్షణ హేతవే. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని రేపు పొద్దున హనీమూన్ వెళ్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అంటే వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళు చేయాల్సిందల్లా లోక రక్షణ హేతవే అంటారు. లోకాన్ని రక్షించడానికి ఒక కారణంగా మీ ఇద్దరికి వివాహం చేస్తున్నాము అంటే ఒక పరమేశ్వరుడి వల్ల ఏమైనా అవుతుందా అంటే అమ్మవారి అనుగ్రహం లేనిది ఏదీ కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి అంటారు శంకరాచార్యుల వారు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈశ్వరుడు ఏమైనా పని చేయడానికి అవుతుంది. అలాంటి అమ్మగారి అనుగ్రహం పొందడానికి, ఆ అనుగ్రహం మనపైన వర్షింప చేయడానికి ఈరోజు శివపార్వతుల కళ్యాణం చేసుకున్నాం. కళ్యాణం ప్రారంభోత్సవంలోనే అమృత బిందువులు పడ్డాయి మన పైన. వేదం చెప్తుంది తృప్తిరితి వృష్టవు అని. ఒకసారి వర్షం పడ్డా, చినుకులు పడ్డా వాటిని అమృత బిందువులు అంటారు శుభకార్యం చేస్తున్న సందర్భంలో. భగవంతునికి మనం చేసే పని తృప్తి అయితే అప్పుడు బిందువులు పడతాయట వర్షం రూపంలో. అలాంటి వర్ష బిందువులు పడి ఈ ప్రాంతమంతా కూడా శుద్ధి అయ్యి మనల్ని శుద్ధి చేసి ఆ అమృత బిందువులు మన మీద వర్షింపజేసి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చేసుకున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటికీ ఏంటి అంటే మా శంకర శర్మ గారి నిష్కల్మషమైన భక్తియే కారణం. అంతకు మించి ఏమీ లేదు. భగవంతుని ఒక ప్రహ్లాదుడు భక్తితో పూజించాడు, భక్తితో ధ్యానించాడు. ఇందుగడలందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు అంటాడు. అట్లా ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా వర్షం పడని, చలి రాని, ఎండ కొట్టని, ఏమైనా కానీ మొదలుగా అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు అని అంటూ ఉంటాడు. అలాంటి పద్మాక్షి అమ్మవారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలని, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనకు కూడా రావాలి అని. పౌరోహిత్యం అంటే ఏంటి? పురోహితుడు అంటే వాడు ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మం మన ద్వారా ఆచరింపజేసేవాడు పురోహితుడు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆయన పొంది
ఆ అనుగ్రహాన్ని మనకి ఇచ్చేవాడే పురోహితుడు. మనకు భగవంతుడికి మధ్యలో ఒక పోస్ట్మెన్ లాంటి వాడు అర్చకుడు. అలాంటి అర్చక స్థానంలో ఉంటూ ఈరోజు ఇంత వైశిష్ట్యమైన కార్యక్రమాన్ని తలపెట్టి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేసుకొని ఇప్పుడు అందరం కూడా దీపం వెలిగించబోతున్నాం. దీపం వెలిగించడం అంటే మన జీవితాల్లో అజ్ఞానము, అహంకారము, అనారోగ్యము ఇవన్నీ కూడా చీకటిలాగా పాలద్రోలి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపద, ఆయుష్ ఇవన్నీ కూడా దీపం వెలిగిస్తే వెలుగు వస్తుంది కదా. అట్లా వెలుగు నింపడానికి పద్మాక్షి సన్నిధిలో, పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో ఇప్పుడు మనం దీపం వెలిగించబోతున్నాం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే అని అంటూ ఉంటాం. అంటే ఒక దీపాన్ని వెలిగించామండి. ఈ కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చాలా విశేషం. ఈ కార్తీక మాసంలో మనం చివరి ఘడియల్లో ఉన్నాం. అమావాస్య వచ్చేసింది. ఇంకా ఈ చివరి ఘడియల్లో ఆ స్వామిని దీపారాధన చేసి కోరబోతున్నాం. శుభం కరోతు కళ్యాణం. మా ఇంట్లో ఎప్పుడూ కూడా కళ్యాణ పరంపర కొనసాగుతూ ఉండాలి. ఆరోగ్యం ధన సంపద. ఇవాళ అందరికీ కావాల్సింది ఏంటి అంటే మొదలుగా ఆరోగ్యం. ఐశ్వర్యం కావాలా, ఆరోగ్యం కావాలా అంటే మనం అందరం ఇవాళ ఏం కోరుకుంటున్నాం? మాకు ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే 30 దాటట్లేదు. 30 రకాల రోగాలు శరీరాన్ని అంటించుకొని ఉంటున్నాయి ఈరోజు కాలంలో. 30 దాటకముందే బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, కింద కూర్చొని పూజ చేసుకుంటా అంటే స్వామి కొంచెం నేను చైర్ వేసుకోవచ్చా, స్టూల్ వేసుకొని కూర్చోవచ్చా అని అడుగుతున్నారు ఒక అరగంట పూజ చేయడానికి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం కోరుకుంటాం భగవంతుణ్ణి అంటే మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాం. ఆ దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది అని. దీపారాధనకి ఆరోగ్యానికి ఏంటంటే లింక్ అని అడిగితే ఒక సైంటిస్ట్ దీని మీద చిన్న రీసెర్చ్ చేశారట. ఒక దీపారాధన చేసి తైల అంటే నువ్వుల దీపాన్ని వెలిగించి ఆ ప్రాంతంలో కాసేపు కూర్చున్నాడట. కూర్చుంటే దానిలో నుంచి వచ్చే పొగ వల్ల ఈయన లంగ్స్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతున్నాయి అని ఆ సైంటిస్ట్ చెప్పాడు. అంటే నువ్వుల నూనె దీపం ద్వారా మనకేం కలుగుతుంది అంటే మన శరీరంలో రుగ్మతలు పోయి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. అది మన శాస్త్రం చెప్తే మనం వినం కదా. ఎవడో తెల్లవాడు వేళ్ల మైళ్ళ దూరంలో ఉండి కోట్లు ఖర్చు పెట్టి చెప్తే అవును వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ అంటూ ఉన్నాం. మన శాస్త్రం ఎప్పుడో చెప్పింది ఇవన్నీ కూడా. అవన్నీ పాటించక మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఆరోగ్యం ధన సంపద అన్నా, ధనము, సంపత్తు, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఒక దీపారాధన వల్ల కలుగుతాయి. అలాంటి పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో దీపారాధన చేసుకొని స్వామిని ప్రార్థిస్తూ ఉంటాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహి మే కృపయా శంభో త్వయి భక్తిమచంచలామని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటాం. మొదలుగా పార్వతీ పరమేశ్వరులని ఏమని కోరుకుంటాం? కార్తీక మాసంలో చివరి క్షణంలో ఉన్నాం. స్వామిని కోరుకుంటాం. ఏం కోరుకోవాలి? అనాయాసేన మరణం. ఈరోజు కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అప్లికేబుల్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరమై ఉంది. ఏంటి అంటే అనాయాస మరణం. ఏంటి స్వామి ఇంత మంచి పూజ చేసుకొని మరణం గురించి మాట్లాడుతున్నారు మీరు అని ఒక సంశయం వస్తుందేమో. కానీ ఈ అనాయాసమైన మరణాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అనాయాసం అంటే ఆయాసం అనగా ఏదైనా రోగాలు అనుభవిస్తూ బట్టల్లో పడిపోయి కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఆ మృత్యువుని తెచ్చుకోవడం ఆయాసపడి మృత్యువు అని. అనాయాసం అంటే ఏంటి? మృత్యుంజయ మంత్రంలో ఒక మాట చెప్తారు, ఉర్వారుకమి బంధనాత్ అని.
అంటే నాకు మృత్యువును ప్రసాదించు తండ్రి అని అడిగాడట. ఎలాంటి మృత్యువు అంటే అనాయాసమైన మరణాన్ని, మృత్యువును ప్రసాదించు. అది ఎలాంటి ఆయాసం లేకుండా అంటే, మీరు ప్రకృతిలో దోస పండు అని ఒక పండు ఉంటుంది, మిగతా జామకాయ పండు కానీ, మామిడి పండు కానీ, ఇంకో కాయ కానీ, ఇంకో పువ్వు కానీ, అది మొత్తం పండగ ముందే, పువ్వక ముందే చెట్టు నుంచి కింద పడిపోతుంది. కానీ మీరు ఈ క్షణానికి కూడా చూడొచ్చు, దోస పండు అని ఉంటుంది. దోస పండు పూర్తిగా పండిన తర్వాత తీగ నుంచి వేరవుతుంది. అంటే అది కింద పడిపోవడం కానీ, పగిలిపోవడం కానీ, మధ్యలో పండకుండా ఉండడం కానీ జరగదు. ఎందుకు? దాన్ని ఉరువారుకం అని అంటారు. అలా ఉరువారుకం ఎలా అయితే పూర్తిగా పండి తీగ నుంచి వేరవుతుందో, మేము కూడా మా జీవితాల్లో ఏవేవి అనుభవించాలో ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా మేము అనుభవించి చివరికి దోస పండు పూర్తిగా పండి తీగ నుంచి వేరేనట్టుగా మేము కూడా మా జీవితాల్లో భోగ భాగ్యాలు అనుభవించి ధర్మ కార్యాలు చేసి ఏవేవైతే మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అలాంటి ఆయుష్ పరిపూర్ణంగా కావాలి అంటే మనం ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. అలాంటి ఈశ్వరుడి సన్నిధిలో ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేసుకొని మనమందరం కూడా ఎంతో సుకృతం చేసుకున్న వాళ్ళం అయ్యాము. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.